రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం కాబట్టి బంగాళాఖాతంలో వేశాం, కొత్త చట్టం తెచ్చామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ వ్యవహారాలపై శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి ధరణి అంశాన్ని ప్రస్తావించగా భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని ఆయన పేర్కొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నారని, సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని భట్టి చెప్పారు. ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు మార్చి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నా అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవల్లో ఎవరో వచ్చి ఏమంటే మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. మేము బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతంలో వేయాలనే మాకు ఓటు వేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాట న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం.